ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి మరియు వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 20,000 పైచిలుకు మెజార్టీతో అఖండ విజయాన్ని సాధిస్తారని వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి వార్డు కార్పొరేటర్. ఈరోజు జరిగిన ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ ఒక పెను తుఫాను లాంటిది. వైసీపీ ఇందులో కొట్టుకుపోవక తప్పదు. సుమారు మొన్నటి వరకు 115, 120 సీట్లు అనుకున్నటువంటి మా ఎగ్జిక్యూటివ్ పోల్స్ అన్నీ కూడా ఈరోజు 140, 150 సీట్లు పైచీలకు వస్తాయని చెప్పి చూపిస్తున్నాయి. అందుకోసం ఎక్స్పెషల్లీ మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం చూస్తే 38వ వార్డు వన్ సైడ్ వార్, అంటే సుమారు 90% కూటమి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ గారిని వన్ సైడ్గా ఎందుకు ఎన్నుకున్నారంటే, అయ్యా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎంత ముఖ్యమో, సౌత్లో నిజాయితీ గల, ఆత్మ అభిమానం గల ఒక మారు పేరైనటువంటి వంశీకృష్ణ యాదవ్ అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది 1వ నియోజకవర్గం పాతపట్నం కింద ఉండిపోయింది. దీన్ని ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలి అంటే వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ కంపల్సరీ. గతంలో వచ్చినటువంటి పాలకులు 2 సార్లు గెలిపించాం, అంతకుముందు వచ్చిన వాటిని ఒకసారి గెలిపించాం. ఇక్కడ ఎవరైనా ఒక్కసారి గెలిచినటువంటి స్త్రీయే, అయినా నమ్మి 2వసారి గెలిపించినందుకు గెలిచిన పార్టీని వదిలేసి ఇంకో పార్టీ గెలిపినటువంటి వ్యక్తిని మళ్ళీ మేము నమ్మే స్థితిలో లేము. ఈసారి 2 సార్లు ఓడిపోయి ఎమ్మెల్సీ ఉన్నా సరే, 4 సంవత్సరాలు అధికారం ఉన్నా సరే, ఒక్క సంతకంతో తను రాజీనామా చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేయలేనటువంటి పదవి నాకెందుకు, నాకు ఆత్మగౌరవం కావాలి, ప్రజాసేవ ముఖ్యం అని రాజీనామా చేసి బయటకు వచ్చి నిజాయితీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్కే మా ఓటు అని పక్కాగా వాళ్ళు చెప్తున్నారు. కనుక మేము ఈనాడు పక్కాగా సుమారు మొన్నటి వరకు 15,000 అనుకున్నాం, ఇప్పుడు 20,000 దాటినా సరే ఆశ్చర్యపోకలని చెప్తున్నాం. తప్పకుండా 1983, 84 ఎలాగైతే ఉందో అది మళ్ళీ తెలుగుదేశం పార్టీకి, కూటమికి రిపీట్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతరం వార్డు ఉపాధ్యక్షులు త్రిమూర్తులు మాట్లాడుతూ, ఎలాగైనా సరే ఈసారి గవర్నమెంట్ మార్చాలి అన్న ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, గాలిలో పడ్డా వెనకబడిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అటు జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి ఉమ్మడిగా పోరాడి త్రిమూర్తులు విజయం సాధించే ఉద్దేశంతో త్రిమూర్తులుగా వచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలని, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని, ప్రజలు బాగుపడదని, ప్రజలకు అభివృద్ధి జరగదని, వెనుకబడిన తరగతుల కులాలకి, బీసీ కుటుంబాలకి, అన్ని జాతుల వారికి, అన్ని కులాలకు కూడా ఈ ప్రభుత్వం అంటే విసుగు కొట్టి ఎలాగైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏలి ప్రజలందరికీ మేలు చేసే దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని ప్రజలందరూ కూడా నమ్మి ఈసారి వన్ సైడ్గా 153 సీట్లు ఈసారి వస్తాయి. అలాగే ఎంపీ సీట్లు కూడా 23 స్థానాలు వస్తాయని ఘంటాపథంగా చెప్పుకుంటూ, సర్వే కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంది, తెలుగుదేశానికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి అనుకూలంగా ఉన్నదని ఘంటాపథంగా చెప్తున్నారు. మీరేమీ దౌడపడక్కర్లేదు, వచ్చేది చంద్రబాబు నాయుడే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, మా పవన్ కళ్యాణ్ గారు మంచి పొజిషన్లోకి వెళ్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి మేము అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ